రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేములకు నమస్తే. నేను మీ కృష్ణారావు బాపట్ల సార్. ఈరోజు ఫస్ట్ డే మనం వేస్ట్ డీకంపోజర్ మన గార్డెన్ నిమిత్తం తయారు చేసుకుంటాం జరిగింది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలన్న దాని గురించి వివరంగా చెప్తాను. వేస్ట్ డీకంపోజర్ డబ్బా ఒకటిను, అలాగే 2 కేజీల బెల్లము, 200 లీటర్ల డ్రమ్ము నీళ్లు దాని నిండా తీసుకోవాలండి. ఓన్లీ ప్లాస్టిక్ డ్రమ్ మాత్రమే తీసుకోవాలి. ఐరన్ కానీ స్టీల్ కానీ ఇలాంటివి ఏం వాడకూడదు. 200 లీటర్ల నీటిలో ఈ వేస్ట్ డీకంపోజర్ డబ్బాని వేసేసేసి, అలాగే 2 కేజీల బెల్లాన్ని కూడా ముందుగా నానబెట్టుకుని బకెట్లో దానిలో కలుపుకుని ఆ యొక్క ద్రావకాన్ని మనం ఆ 200 లీటర్లలో కలిపినట్లయితే మనం ఉదయం సాయంత్రం రోజు 2 సార్లు సవ్య దశలో తిప్పితే మనకి 4-5 రోజుల్లో తయారవుతుంది సార్. అలాగే డే 2 రెండో రోజు చూడండి ఎలా తయారైందో. రెండో రోజుకి ఇప్పుడిప్పుడే పర్మెంటేషన్ అవుతుంది. ఈ పర్మెంటేషన్ అయినటువంటి ద్రావకాన్ని మనం మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. అలాగే సాయిల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అండి. సాయిల్ అప్లికేషన్ చేసినట్లయితే మట్టి బాగా గుల్లబారి ఏరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే చెట్టుకు వచ్చేటటువంటి కాయ కానీ పువ్వు కానీ ఏదైనా సరే చాలా నీట్గా వస్తుంది. ఎలాంటి తెగుళ్ళు ఉండవు. దీనివల్ల నల్లి కానీ దోమ కానీ పురుగు కానీ ఎలాంటిది కూడా ఆశించదండి. దీనివల్ల ఏ పురుగు కూడా చనిపోదు. కేవలం ముందు జాగ్రత్త చర్యగా రాకుండా మాత్రమే మనం ఈ లిక్విడ్ని స్ప్రే చేసుకుంటూ ఉండాలి. పురుగు పడిందంటే మొత్తంగా కొడితే 75% కంట్రోల్ అవుతుంది. మనం ఈ ద్రావకాన్ని పురుగు రాకముందు నుంచి మన పంట మీద కానీ పిచికారీ చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. డే 3 మూడో రోజు చూడండి ఎలా పర్మెంటేషన్ అయ్యిందో. మనము రోజు 2 సార్లు దీన్ని ఉదయము సాయంత్రం, ఇంకా సమయం కుదిరితే మధ్యాహ్నం పూట కూడా ఒకసారి తిప్పినట్లయితే మంచిగా పర్మెంటేషన్ అవుతుంది. ఈ పర్మెంటేషన్ అయినట్టు దాన్ని మనము మొక్కలపైన పెద్ద మొక్కలైతే 50-50 10 లీటర్లు సొల్యూషన్ మరియు 10 లీటర్లు వాటర్ కలిపి కొట్టుకున్నట్లయితే మన మొక్కలపైన ఎలాంటి చీడపీడలు రాకుండా మంచిగా నేనైతే దీని అంటే ఈ మిషన్ పెట్టానండి. నాకు పొలం వెళ్తాం వల్ల నాకు కుదరదని చెప్పేసి ఈ మిషన్ పెట్టడం వల్ల నాకు కలిపే అవసరం లేకుండా మంచిగా సొల్యూషన్ అనేది తయారవుతుంది. ఈ తయారైనటువంటి దాన్ని మనం మన గార్డెన్లో కానీ మన పంట పొలాల్లో కానీ వరిపై కానీ మినుముపై కానీ పెసరపై కానీ దేనిపైన అయినా సరే మనం పిచికారీ చేసుకోవచ్చు. డే 4లో చూడండి ఎలా మంచిగా తయారైందో. ఎంత మంచి బ్యాక్టీరియా చూడండి, ఎంత మంచి బ్యాక్టీరియా తయారైందో. మనకిది కేవలం 20 రూపాయల్లోనే ప్రొఫెసర్ కిషన్ చంద్ర గారు సూచించినటువంటి ఈ యొక్క వేస్ట్ డీకంపోజర్లో 80 రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదండి, 80 రకాలైనటువంటి బ్యాక్టీరియా ఈ నాటు ఆవు పేడలో నుంచి తీసినటువంటి ఈ యొక్క వేస్ట్ డీకంపోజర్లో 80 రకాలు మనకు తెలియనటువంటి ఎన్నో సూక్ష్మజీవులు ఇందులో ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకుంటే పంటలపైన వాడుకుంటే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు తయారు చేయండి. తయారు చేసి వాడి దాని యొక్క పనితనాన్ని తెలుసుకుంటే అప్పుడు మనకు దాని మీద మంచి అవగాహన అనేది ఒకటి వస్తుందండి. డే 5 ఐదో రోజుకు చూడండి పూర్తిగా తయారైంది. బ్యాక్టీరియా చూడండి ఎంత మంచిగా తయారైందో. ఈ వేస్ట్ కంపోజర్ గురించి కిషన్ చంద్ర గారు చెప్పినట్టుగా అలాగే మన యూట్యూబ్ ఛానల్లో పడాల గౌతమ్ గారు దీని మీద ఎన్నో ప్రయోగాలు చేశారు. సార్తో కిషన్ చంద్ర గారితో డైరెక్ట్గా మాట్లాడి పడాల గౌతమ్ గారు సార్తో మాట్లాడి దాన్ని ఏ విధంగా వాడితే మనకు ఉపయోగం ఉంటుందో మనకు యూట్యూబ్ వీడియోల ద్వారా సార్ మనకు పడాల గౌతమ్ గారు తెలియపరచడం జరిగింది. నేను ప్రతి ఒక్క వీడియో పడాల గౌతమ్ గారిది ప్రతి ఒక్క వీడియో చూసి ఫాలో అవుతూ ఉంటాను. ఆయన చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ ఈ యొక్క ద్రావకాన్ని నేను నా పంటలపైన పిచికారీ చేసుకుంటున్నాను. గత 3 సంవత్సరాల నుంచి వరి మీద కూడా దీన్ని నేను పిచికారీ చేసుకుంటున్నాను. మంచి రిజల్ట్ ఉందండి. డే 6 ఆరో రోజుకు చూడండి. ఆరో రోజుకి ఎంత మంచిగా బ్యాక్టీరియా తయారైందో. ఇలాంటి బ్యాక్టీరియాని కానీ మన పంటల మీద కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకెంతో ఉపయోగకరం ఉంటుంది. మన కేవలం 2 కేజీల బెల్లం 110 రూపాయలు, 20 రూపాయల డబ్బా 130 రూపాయలతో మనం దగ్గర
4-5 ఎకరాలకు ఇది స్ప్రే చేసుకోవచ్చండి. 4-5 ఎకరాల్లో పంట పొలాల మీద మనం స్ప్రే చేసుకోవచ్చు. అలాగే మన టెర్రస్ గార్డెన్లో ఉన్నటువంటి మొక్కల అన్నిటి మీద కూడా స్ప్రే చేసుకోవచ్చండి. ఇలా స్ప్రే చేసుకున్నటువంటి ఈ ద్రావకాన్ని మనం సొల్యూషన్ని మొక్కల మీద పడంగానే మొక్కల మీద ఉన్నటువంటి చీడపీడలన్నీ కూడా పారిపోతాయి. ఏది కూడా మళ్ళా ఆ వాసనకి అనేది వాటికి ఇష్టపడదండి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క ద్రావకం మనం పంట పొలాల్లో స్ప్రే చేసినట్లయితే ఎలకలు కూడా రావండి. వాసనకి ఎలకలు కూడా చాలా దూరంగా ఉంటాయి. మన పొలంలోకి ఎట్టి పరిస్థితులు కూడా ఎలకలు అనేవి ప్రవేశించవండి. కాబట్టి ప్రతి ఒక్క రైతు ట్రై చేయండి. మీ టెర్రస్ గార్డెన్ మీద కానీ, మీరు వేసే పంటల పైన కానీ, వరి కానీ, మినుము కానీ, పెసర కానీ, ఏ పంటల మీదైనా సరే దీన్ని నిర్విరామంగా ఉపయోగించుకోవచ్చు. మంచి రిజల్ట్ వస్తుందండి. తయారైనటువంటి ద్రావకాన్ని నేను ఈరోజు సాయంత్రం నా యొక్క గార్డెన్లో స్ప్రే చేసుకుంటున్నానండి. నా గార్డెన్లో వచ్చేసి మిరప చెట్లు ఉన్నాయి, అలాగే వంగ మొక్కలు, పొట్లకాయ, వంకాయ, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. నిమ్మకాయలు, సపోటా, ఆకుకూరలు, పాలకూర, చుక్కాకూర, బెండ చెట్లు, ఇలా చాలా రకాల నా ఇంటికి అవసరమైనటువంటి కూరగాయ మొక్కలు అన్నిటిని కూడా నేను పెంచుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఈ యొక్క సొల్యూషన్ తయారు చేసుకుని ఈ యొక్క స్ప్రే చేసుకున్నట్లయితే మనకు చాలా మంచిగా ఉంటుందండి. ప్రతి ఒక్క రైతు తయారు చేయండి. తయారు చేసి దాని రిజల్ట్ తెలుసుకున్న తర్వాత మీరు కూడా నలుగురికి తెలియపరచండి. అలా మీరు తెలియపరచడం వల్ల మనకు ఎంతగానో ఉపయోగం ఉంటుందండి. కాబట్టి ఈ వీడియోని తప్పక చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. నాకు కూడా మీ సపోర్ట్ చాలా అవసరం. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఈ ఛానల్ ఎంతవరకు వెళ్తుంది అన్నది నాకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. అలాగే మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క వేస్ట్ డీకంపోజర్ని తయారు చేసుకుని స్ప్రే చేసుకుంటానికి అవసరం వస్తుందండి. ప్రతి ఒక్క రైతు చూడండి, చూసిన తర్వాతనే అలాగే మీరు తయారు చేసుకుని మీరు వాడండి. మీ టెర్రస్ గార్డెన్లో వాడుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఖర్చు తక్కువ, మనకు ఖర్చు ఏమి లేదండి. ఇందులో 20 రూపాయలు వేస్ట్ డీకంపోజర్ డబ్బా, 110 రూపాయలు బెల్లం, ఈ రెండింటిని కలిపి ఒక 200 లీటర్ల డ్రమ్ములో వేసుకున్నట్లయితే మనకు చాలా ఉపయోగం ఉంటుందండి. నమస్తే ఫ్రెండ్స్.